Hi friends, welcome to Telugu Tech Steps. ఇక్కడ మెథడ్స్ టు ప్రింట్ ద ఎక్సెప్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈ 3 మెథడ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మనకి ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మన కన్సోల్ మీద ప్రింట్ చేయడానికి ఈ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఆ మెథడ్స్ ఏంటంటే ప్రింట్ స్టాక్ ట్రేసు అండ్ టూ స్ట్రింగ్ అండ్ గెట్ మెసేజ్ అనేది అండ్ ప్రింట్ ఎలైన్ మెసేజ్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇఫ్ యూ గివ్ ద రిఫరెన్స్ క్యాచ్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడే మనకి ప్రింట్ ఎలైన్ అనేది యూజ్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఇక రిఫరెన్స్ లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ వితౌట్ రిఫరెన్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ మనకి ప్రింట్ స్టాక్ ట్రేస్ అనే మెథడ్ బిలాంగ్ టు థ్రోబుల్ క్లాస్. ఈ థ్రోబుల్ క్లాస్కి బిలాంగ్ అవుతుంది. అండ్ దిస్ మెథడ్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఇస్తుంది అండ్ డిస్క్రిప్షన్ ఇస్తుంది, రిగార్డింగ్ ఎక్సెప్షన్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. అండ్ స్టాక్ ట్రేస్ మెథడ్ ఏ మెథడ్ వల్ల మనకి ఈ ఎక్సెప్షన్ రైజ్ అయిందని కూడా ఇస్తుంది. అండ్ టూ స్ట్రింగ్ మెథడ్, కమ్ టు దిస్ టూ స్ట్రింగ్ మెథడ్ వెనెవర్ వీఆర్ కాలింగ్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, మనం ఏదన్నా సరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని కాల్ చేసినప్పుడు ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. మనం ఈ పాయింట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం, లాస్ట్ వీడియోస్లో ఉంటుంది. సో మీరు ఒకసారి అది రిఫర్ చేయండి. వెనెవర్ వీఆర్ ట్రై టు కాల్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ని మీరు కాల్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నల్గా ఈ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఇక్కడ ఈ టూ స్ట్రింగ్ మెథడ్ వల్ల మనకి డిస్ప్లే అయ్యే ఎక్సెప్షన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ డిస్ప్లే చేస్తుంది అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ టూ స్ట్రింగ్. అండ్ గెట్ మెసేజ్ అనేది ఏం డిస్ప్లే చేస్తుందంటే జస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తుంది, అది ఎక్సెప్షన్ యొక్క డిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 3 మెథడ్స్. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్, మనం డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ చెప్పుకున్నాం కదండి, ఇంటర్నల్గా JVM డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఉంది. అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడానికి రిగార్డింగ్ ఎక్సెప్షన్ దట్ ఈజ్ ఆల్సో ఏం యూజ్ చేస్తుందంటే ఈ మూడిట్లో ప్రింట్ స్టాక్ ట్రేస్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. ఆ మెథడ్ని యూజ్ చేసుకుని మనకి ఎక్సెప్షన్ అనేది కన్సోల్ మీద రిగార్డింగ్ దట్ ఎక్సెప్షన్ డీటెయిల్స్ అనేది కన్సోల్ మీద ప్రింట్ చేస్తుంది. అండ్ దిస్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేది దట్ ఈస్ బిలాంగ్స్ టు థ్రోబుల్ క్లాస్. ఓకే, this is all about this exception, methods that print the exception information. Let's see, try with multiple catch blocks.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.